మరొక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే గోవిందరాజస్వామి ఆలయానికి సంబంధించి గోపురం పైకెక్కినటువంటి నిజామాబాద్ జిల్లా వాసి తిరుపతి కుటుంబంతో గొడవ పడి వచ్చాడన్నటువంటి విషయాన్ని గుర్తించారు. ఆలయ భద్రత విషయంలో నిర్లక్ష్యం మీద టీటీడీ చర్యలు అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఏదైతే దాని మీదనే ఇప్పుడు ప్రశ్న రేకెత్తుంది. విధుల్లో ఉన్న ఆలయ సిబ్బంది మీద చర్యలకు నిర్ణయించుకోవడం అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈలోపు మరొక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏదైతే తిరుమలలో కాలి బాట ప్రాంతంలో మద్యం బాటిళ్లు కలకలం సృష్టించి పోలీసు అతిథి గృహం సమీపంలో దర్శనమిచ్చిన మద్యం బాటిళ్లు, పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ని వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ భువన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు రైట్ చేసుకొచ్చారు. గుట్టు చప్పుడు కాకుండా తిరుమల మద్యం విక్రయాలు సాగుతున్నాయి అంటూ ప్రశ్నించారు. గతంలో అనేక మార్లు తిరుమలలో మద్యం మత్తులో ఘర్షణకు దిగినటువంటి యువకులు ఉన్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకుని నిత్యం మద్యం ఎలా వస్తుందంటూ శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు అన్నటువంటి భక్తుడిగా నేను కూడా ప్రశ్నిస్తున్నానని చెప్తున్నారు భువన కరుణాకర్ రెడ్డి. తద్వారా ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం ఇప్పుడు కాస్త చర్చకు వచ్చింది. ఏం జరుగుతున్నది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు రైట్ చేస్తున్నారు అన్నమాట.